కల్కి అవతారం అనేది హిందూ ధర్మశాస్త్రాలలో 10వ అవతారంగా భావించబడుతుంది. భగవంతుడు విష్ణువు తాను ధర్మాన్ని కాపాడటానికి ప్రతి యుగంలో అవతారం ఎత్తతాడని విశ్వాసం. ఈ 10 అవతారాలను దశావతారాలు అని పిలుస్తారు. కల్కి అనేది ఆ చివరి అవతారం. కలియుగాంతంలో అసత్యం, అధర్మం, అజ్ఞానాన్ని అంతము చేసేందుకు కల్కి రూపంలో శ్రీ మహావిష్ణువు అవతరించుతారు. కల్కి అవతారానికి ప్రధాన ఆధారం భాగవత పురాణం, భాగవతం 12వ స్కంధం, విష్ణు పురాణం, అగ్ని పురాణం, మహాభారతం, వనపర్వం, శాంతిపర్వం లో కూడా కల్కి గురించి సూచనలున్నాయి. కల్కి అవతారం కలియుగం చివరలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభల గ్రామంలో జన్మిస్తాడు. ఆయన తండ్రి పేరు విష్ణుయస. రూపం కల్కి ఒక తెల్ల కుదిరి మీద స్వారీ చేస్తూ చేతిలో కత్తి పట్టుకుని ఉంటాడు. ఆయన రూపం ప్రకాశమానంగా ఉంటుంది. కల్కి ధర్మాన్ని పునఃస్థాపించడానికి పాపులను, అధర్మాన్ని నాశనం చేస్తాడు. కలియుగంలో పూర్తిగా నీతిహీనత విస్తరించినప్పుడు అవతారం ప్రాకటమవుతుంది. కల్కి ఆధ్వర్యంలో కలియుగం అంతమవుతుంది. తదుపరి సత్యయుగం, కృతయుగం ప్రారంభమవుతుంది. ఇది ఒక చక్రాకార కాల చక్రంలో భాగం. కల్కి పురాణం ప్రత్యేకంగా కల్కి అవతారానికి అంకితంగా ఉన్న పురాణం ఇది. ఇందులో కల్కి కథ, జన్మం, యుద్ధాలు, ధర్మ పునరుద్ధరణ మొదలైనవి వివరంగా చెప్పబడ్డాయి. పాశ్చాత్య తత్వశాస్త్రాలు కూడా కల్కి వంటి ఒక మొత్తపు రక్షకుడు గురించి చెబుతాయి. ఇది ఒక విశ్వవ్యాప్త భావన అన్నట్టు. ధర్మానికి సంకేతం. కల్కి అంటే కాలం యొక్క అవతారము అని అర్థం. కాలాన్ని నియంత్రించే శక్తిగా భావించబడతాడు. కల్కి అవతారంపై విశ్వాసాలు, ప్రజల నమ్మకాలు. కొంతమంది భక్తులు కల్కి భగవంతుడు ఇప్పటికే పుట్టాడని నమ్ముతారు. భారత్లో కొన్ని ప్రాంతాలలో కల్కి పీఠలు, కల్కి ఆశ్రమాలు ఉన్నాయి. వీటిలో భక్తులు కల్కిని ఆరాధిస్తారు. శ్రీ కల్కి భగవాన్ అనే రూపంలో ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లోని ఒనెస్సు యూనివర్సిటీ. తెలుగులో కల్కి మీద అనేక పుస్తకాలు, పురాణ కథలు, టీవీ ధారావాహికలు మరియు హరికథలు ఉన్నాయి. కొన్ని ప్రసిద్ధ రచనలు: కల్కి మహాశక్తి, పురాణ కథలు ఆధారంగా, కల్కి పురాణం తెలుగులో అనువాదం. కొంతమంది నవలాకారులు కూడా కల్కి అనే పేరుతో ఫిక్షన్ నవలలు రాశారు.